శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే పంచత్రింశః సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 35వ సర్గము. తాం తు రామ కథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వమిదం మధురయా గిరా. విదేహరాజపుత్రికయగు సీతాదేవి వానరశ్రేష్ఠుడగు హనుమంతుని వలన రాముని వృత్తాంతమును విని మధురముగాను నెమ్మదిగాను ఇట్లు పలికెను. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. ఓ వానరుడా, నీవు రామునెక్కడ కలిసికొంటివి, లక్ష్మణుని ఎట్లు ఎరుగుదువు, మనుష్యులతో వానరులకు సమాగమము ఎట్లు కలిగినది. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. ఓ వానరుడా, రాముని లక్షణములు ఏవి, లక్ష్మణుని లక్షణములు ఏవి, వానిని మరల తెలుపుము. వానిని విన్న ఎడల నా దుఃఖముపశమించును. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంస మే. రాముని యవయవ సన్నివేశమెట్లుండును, రూపమెట్లుండును, లక్ష్మణుని తొడలును బాహువులు నెట్లుండునో వివరించి చెప్పుము. ఏవ ముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మరుతత్మజః తతో రామం యథా తత్వమాఖ్యాతుముపచక్రమే. వైదేహి ఇట్లు ప్రశ్నింపగా వాయుపుత్రుడగు హనుమంతుడు రాముని స్వరూపమును ఉన్నదియున్నట్లుగా చెప్పనారంభించెను. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. తామర పువ్వు రేకులను బోలు కన్నులు కలయో సీతాదేవి, అయ్యో, నా గురించి ఎరింగియు సందేహముతో నన్ను ప్రశ్నించుచున్నావు. అయినను రామలక్ష్మణుల యవయవ సన్నివేశమును గూర్చి అడుగుట నా అదృష్టమనియే అనుకొనుచున్నాను. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణు తాని మే. విశాల నేత్రములు కలయో సీతాదేవి, రాముని ఎందెట్టి లక్షణములున్నవో లక్ష్మణుని ఎందెట్టి లక్షణములు గలవో వానిని వివరించదను వినుము. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ జనకరాజకుమారి, రాముడు సర్వాంగ సుందరుడు, కమలపత్రముల వంటి కన్నులు కలవాడు, రూపదాక్షిణ్య గుణములతో బుట్టినవాడు. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. రాముడు తేజస్సునందు సూర్యునితో సమానుడు, ఓర్పున భూమిని పోలినవాడు, బుద్ధియందు బృహస్పతితో తుల్యుడు, కీర్తియందు ఇంద్రుని బోలినవాడు. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః. రాముడు జీవలోకమును కాపాడువాడు, విశేషించి తన బంధుజనులకు రక్షకుడు, తన క్షత్రియ ధర్మమునకును వర్ణాశ్రమ ధర్మమునకును రక్షకుడు, శత్రువులను మిక్కిలి తపింపజేయువాడు. రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షితా మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సహ. ఓ సీతాదేవి, రాముడు లోకములోని బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులను
4 జాతుల వారికి నీ రక్షకుడు. లోకమునందలి మర్యాదలను తాను పాలించుచు ఇతరులను అనుసరించునట్టు చేయువాడు. అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారగ్నః ప్రచారగ్నశ్చ కర్మణాం. రాముడు మిక్కిలి కాంతిగలవాడు, పెద్దలచే పూజింపబడువాడు, బ్రహ్మచర్య వ్రతమును బాగుగా అనుష్ఠించువాడు, సాధువుల ఉపకారము చేయువాడు, కర్మాచరణ పద్ధతి నెరిగినవాడు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసిత శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరం తపః. రాముడు రాజవిద్యలు నేర్చినవాడు, బ్రాహ్మణులను సేవించువాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, ఉత్తమ శీలము కలవాడు, వినీతుడు, శత్రువులను తపింపజేయువాడు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిస్సు పూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు యజుర్వేదమును చక్కగా చదివినవాడు, వేదవేత్తలచే మిక్కిలి గౌరవింపబడినవాడు, ధనుర్వేదము, ఇతర వేదములు, వేదాంగములు బాగుగా తెలిసినవాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభాననః గూఢజతృస్సుత్తామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః. రాముడు విశాలమగు మూపురములు కలవాడు, పెద్ద చేతులు కలవాడు, శంఖమును బోలిన మెడసంధి కలవాడు, అందమైన ముఖము కలవాడు, బయటికి కానరాని మూపుల సంధి ఎముకలు కలవాడు, ఎర్రని కన్నులు కలవాడు, జనులలో ప్రసిద్ధికెక్కినవాడు. దుందుభిస్వన నిర్ఘోష స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమస్సమ విభాక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. రాముని కంఠస్వరము దుందుభి ధ్వని వలె నుండును. అతని శరీరం అందమైనది, అతడు గొప్ప పరాక్రమవంతుడు. అతని శరీరము పొట్టిదిగాను పొడుగుదిగాను కాక సమానముగానుండును. అతని దేహము శ్యామల వర్ణము కలది. త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యసః. రాముని రొమ్ము, మణిబంధము, పిడికిలియును దిటవుగా నుండును. అతని కనుబొమ్మలు, బాహువులు, అండకోశము దీర్ఘములు. అతని తల వెంట్రుకలు, మోకాళ్ళు, అండకోశము హెచ్చుతగ్గులు లేక సమానములుగా నుండును. అతని నాభియును, లోగడువును, రొమ్మును ఎత్తైనవి. అతని కనుగొనలు, గోళ్ళు, అరచేతులు, అరకాళ్ళును ఎర్రనివి. రాముని పాదరేఖలు, తలవెండ్రుకలు, లింగము నున్నగా నుండును. అతని కంఠధ్వని, నడక, నాభియును గంభీరములై ఉండును. త్రివలీవాంస్త్రియ వనతశ్చ తుర్వ్యంగ త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చ తుష్కిష్కు చతుస్వమః. రాముని కంఠమున 3 రేఖలున్నవి. అతని స్తనములు, స్తనాగ్రములు, రేఖలును ఎత్తుగా నుండవు. అతని కంఠమును, పిరుదులును, పిక్కలును పొట్టిగా నుండును. తలలో 3 సుళ్ళు గలవు. అంగుష్ఠమూలమునందు 4 రేఖలున్నవి. అతని నుదుటను, పాదతలమునను, అరచేతులందును 4 రేఖలున్నవి. అతడు 4 మూరల పొడవు గలవాడు. అతని బాహువులు, మోకాళ్ళు, పిక్కలు, తొడలును సమానముగా నుండును. చతుర్దశ సమద్వంద్వశ్చతుర్దంష్ట్ర చతుర్గతిః మహోష్ట అనునాశశ్చ పంచస్నిగ్ధోష్ట వంశవాన్. రాముని కనుబొమలు, నాసాపుటము, కన్నులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, అండకోశము, గట్టి స్థలములు, చేతులు, పాదములు, పిరుదులు హెచ్చుతగ్గులు కాక సరి సమానములై ఉండును. అతని 4 దంష్ట్రలును శుభలక్షణములతో గూడియుండును. అతని నడక సింహగమనము వలెను, పెద్ద పులి నడక వలెను, గజగమనము వలెను, వృషభగమనమును పోలియుండును. అతని పెదవులు పెద్దవి, దవడలును ముక్కును ఎత్తుగా నుండును. అతని కన్నులు, పండ్లు, శరీరము, చర్మము, కేశములు, పాదములు కాంతి కలిగి ప్రకాశించుచుండును. అతని చేతులు, వ్రేళ్లు, తొడలు, పిక్కలు పొడవుగా ఉండును. దశ పద్మో దశ బృహత్రిభిర్వ్యాప్తో
ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. రాఘవుడగు రాముని యొక్క ముఖము, కన్నులు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు పద్మముల వలె నుండును. అతని తల, నుదురు, చెవులు, కంఠము, రొమ్ము, హృదయము, కడుపు, చేతులు, కాళ్ళు, పిరుదులును పెద్దవి. అతడు తేజస్సునందును, కీర్తియందును, సంపదయందును పేరు పడినవాడు. అతని పితృవంశము, మాతృవంశము పరిశుద్ధములైనవి. అతని చంక, కడుపు, రొమ్ము, ముక్కు, మూపు, లలాటము ఉన్నతములైనవి. రాముని వ్రేళ్ల గణుపులు, తల వెండ్రుగలును, గోళ్ళును, చర్మమును, లింగమును, మీసమును, దృష్టియును, బుద్ధియును సూక్ష్మమైనవి. అతడు పూర్వాహణమునందు ధర్మ కార్యములను, మధ్యాహ్న కాలమున అర్ధమునకు సంబంధించిన పనులను, అపరాహ్నమునందు గామములకు సంబంధించిన కృత్యములను చేయుచుండును. సత్యధర్మ పరశ్రీమాన్ సంగ్రహానుగ్రహేరతః దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వదః. రాముడు సత్యమునందును ధర్మమునందును ఎక్కువ ఆసక్తి గలవాడు, శ్రీమంతుడు. ధనమును ఆర్జించుటయందును ఆర్జించిన ధనము నితరులకు ఇచ్చుటయందును ఇష్టము కలవాడు. దేశముననుసరించి కాలముననుసరించి ఏ ఏ పనులు చేయవలెనో బాగుగా ఎరిగినవాడు. అతడు జనులందరికీ ప్రియముగానే సంభాషించుచుండును. భ్రాతా చ తస్య ద్వైమాత్ర సౌమిత్రి ప్రపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధః. రాముని తమ్ముడును కౌసల్య యొసగిన పాయస భాగము వలన సుమిత్రా గర్భమున జనించిన వాడును ఓటమి నెరుగని వాడును అగు లక్ష్మణుడు రూపమునందును గుణములందును కూడా రాముని వంటి వాడే. స సువర్ణచ్చ విస్సీమాన్ రామాశ్యామో మహాయశః. శ్రీమంతుడగు లక్ష్మణుడు బంగారు ఛాయ కలవాడు, గొప్ప కీర్తిశాలియగు రాముడు శ్యామల వర్ణము కలవాడు. తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్స్నామస్మాభిరభిసంగతౌ. పురుషశ్రేష్ఠులగు రామలక్ష్మణులిద్దరును నిన్ను చూడవలెనని మిక్కిలి కుతూహలపడుచున్నారు. వారు భూమి అంతటను నిన్ను వెదకుచుండగా మమ్ము కలిసి కొనుట సంభవించినది. త్వామేవ మార్గమాణౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శ తుర్మృగపతిం పూర్వాజేనావరోపితం. వారిద్దరును భూమి అంతటను నిన్నే వెదకుచు అన్నచే రాజ్యము నుండి తరిమివేయబడిన వానరాధిపతియగు సుగ్రీవుని చూచిరి. ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదప సంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. వారు ఋష్యమూక పర్వతము వెనుక భాగమున పెక్కు వృక్షములతో గూడియున్న స్థలమున అన్నగారి వలన భయమున పీడింపబడిన వాడును ప్రియదర్శనుడును ఆసీనుడును అగు సుగ్రీవుని జూచిరి. వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. సత్యప్రతిజ్ఞుడును వానరులకు నాయకుడును అన్నచే రాజ్యము నుండి వెడలగొట్టబడిన వాడును అగు నా సుగ్రీవుని మేము సేవించుచుందుము. తతస్థౌ చీరవసనౌ ధనుః ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. పెదప నారచీరలు ధరించిన వారును గొప్ప వెండ్లను చేతులందు ధరించిన వారును అగు రామలక్ష్మణులు రమ్యమైన యా ఋష్యమూక పర్వత ప్రదేశమునకు వచ్చిరి. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః ఆవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః. వానరోత్తముడగు సుగ్రీవుడు ధనుర్ధరులగు నా పురుష శ్రేష్ఠులను గాంచి భీతి చెంది ఆ పర్వతపు శిఖరముపైకి శీఘ్రముగా బారిపోయెను. తతస్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. వానరేంద్రుడగు సుగ్రీవుడా పర్వత శిఖరమునందేయుండి వారి వద్దకు శీఘ్రముగా బొమ్మని నన్ను పంపెను. తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభూ
రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః. సుగ్రీవుని మాటలను అనుసరించి నేను పురుషశ్రేష్ఠులను ప్రభువులను చక్కని రూపముతోనూ శుభలక్షణములతోనూ ఒప్పుచున్న వారును అగు రామలక్ష్మణులను సమీపించి చేతులు జోడించుకొని నిలిచియుంటిని. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. పురుషశ్రేష్ఠులగు రామలక్ష్మణులు యథార్థ స్థితిని తెలుసుకొని నా ఎడల ప్రీతిని వెల్లడించిరి. పిదప వారిరువురిని నా వీపుపై నెక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని బోయితిని. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సల్లాపాద్భృశం ప్రీతిరజాయత. నేనా రామలక్ష్మణుల స్థితిని మహాత్ముడగు సుగ్రీవునకు తెలియజేసి తిని. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. రాముడును సుగ్రీవుడును పరస్పరము సంభాషించుకొనిన తోడనే వారిరువురికి స్నేహమేర్పడినది. అంత వానర నాయకుడగు సుగ్రీవుడును నరులకు నాయకుడగు రాముడును మిక్కిలి సంతోషమును పొంది ఒకరితోనొకరు తమ తమ వృత్తాంతములను చెప్పుకొని కొంత యూరటను పొందిరి. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్రా నిరస్తమురుతేజసా. పిదప మహాపరాక్రమశాలియు అన్నయునగు వాలిచే భార్య కారణముగా ధర్మివేయబడిన సుగ్రీవుని లక్ష్మణుని అన్నయగు రాముడు ధైర్యము చెప్పి ఊరడించెను. తతస్త్వన్నాసజం శోకం రామస్య క్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. పిదప లక్ష్మణుడు నీవు కానరాకపోవుటచే శోకించుచున్న రాముని గూర్చి వానరోత్తముడగు సుగ్రీవునకు తెలియజెప్పెను. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నెరితం వచః తదాసీన్నిష్ప్రభోత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. లక్ష్మణుడు చెప్పిన మాటలను విని వానరేంద్రుడగు సుగ్రీవుడు రాహుగ్రహంచే మృంగబడిన సూర్యుని వలె మిక్కిలి తేజోవిహీనుడయ్యెను. తతస్త్వద్గాత్ర శోభినీ రక్షసా హ్రియమాణయా యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూతఫాః సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవా. ఆ పిదప రాక్షసుడగు రావణుడు నిన్ను తీసుకొని పోవుచున్నప్పుడు నీవు నేలపై బడవైచిన ఆభరణములను వానరశ్రేష్ఠులు కొందరు సంతోషముతో తీసుకొని వచ్చి రామునికి జూపిరి. నీవే మార్గమున తీసుకొని పోబడినదియు ఎక్కడ నున్నదియు మాత్రము వారికి తెలియదయ్యను. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగత చేతసి. వానరుల ఆభరణములనన్నింటినీ రామునికీయగా వానిని జూచి యాతడు మూర్ఛబోయెను. అతని చేతుల నుండి జారి నేలపై ధ్వనించుచూబడిన ఆభరణములను నేనే భద్రముగా ఉంచితిని. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. దేవసమానుడును నీ భర్తయునగు రాముడు అందముగానున్న ఆ ఆభరణములను తన తొడపై నుంచుకొని నిన్ను దలంచుకొనుచు పెక్కు విధములుగా విలపించెను. పశ్యతస్తాని రుదతస్తామ్యతశ్చ పునః పునః ప్రాదీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనం. రాముడా నగలను చూచుచు మాటి మాటికి నీ రోదన చేయుచు విలపించుచుండెను. ఆ ఆభరణములు దశరథ పుత్రుడగు రాముని దుఃఖాగ్నిని జ్వలింపజేసినవి. శయితం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛ్రాదుత్తాపితః పునః. ఆ రీతిని మహాత్ముడైన రాముడు దుఃఖార్తుడై చాలాసేపు నేలపై బరుండియుండెను. పిదప పెక్కు విధములైన ఉపశమన వాక్యములు పలికి యోరడింపగా అతి కష్టముపైని లేచెను.
తాని దృష్ట్వా మహాబాహుర్దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవः సహ సౌమిత్రి సుగ్రీవే స న్యవేదయత్. గొప్ప బాహువులు గల రాముడు లక్ష్మణునితో కూడా ఆ ఆభరణములను పెక్కుమారులు చూచి సుగ్రీవునికి చూపి యాతని చేతికిచ్చెను. స తవాదర్శనాదార్యే రాఘవః పరితప్యతే మహతా జ్వలతా నిత్యమగ్నినేవాగ్ని పర్వతః. పూజ్యురాలవగు ఓ సీతాదేవి, నీవు కానబడనందున రాముడు మిక్కిలి పరితపించుచున్నాడు. అతడు నిత్యమును గొప్ప యజ్ఞిచే జ్వలించుచున్న యజ్ఞపర్వతము వలెనేనున్నాడు. త్వత్కృతే తమ నిద్రాచ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మా నమగ్న్య గారమివాగ్నయః. అమ్మా, మహాత్ముడగు రాముడు నిన్ను గురించి నిద్రలేక చింతచేతను దుఃఖము చేతను మిక్కిలి తపించుచు అగ్నిహోత్రముచే తపింపజేయబడిన అగ్నిహోత్ర గృహము వలెనే కానవచ్చుచున్నాడు. తవాదర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే మహతా భూమి కంపేన మహానివ శిలోచ్ఛయః. నీ వగపడక పోవుటచే గలిగిన శోకము కారణముగా రాముడు పెద్ద భూకంపముచే కంపింపజేయబడిన పర్వతము వలెనే మిక్కిలి కంపించుచున్నాడు. కాననాని సురమ్యాణి నదీః ప్రస్రవణాని చ చరన్న రతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. రాజపుత్రిక వగునో సీతాదేవి, నీవు కానరాని కారణమున రాముడు అందమైన ఎడవులయందును నదీ ప్రాంతములందును సెలయేళ్ల దగ్గరను విహరించినను సంతోషమును పొందకున్నాడు. సత్వాం మనుజ శార్ధూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జనకరాజనందిని, పురుష శ్రేష్ఠుడగు రాముడు ఇంక కొలది కాలములోనే బంధుమిత్రులతో కూడా రావణుని సంహరించి నిన్ను పొందగలడు. సహితౌ రామ సుగ్రీవావు భావ కురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. రామసుగ్రీవులిద్దరును కలిసి కొన్నప్పుడు రాముడు వాలిని సంహరించునట్లును సుగ్రీవుడు నిన్ను వెదకించునట్లును శపథములు చేసుకొనిరి. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం స హరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః. వీరులను రాజపుత్రులను నగు రామలక్ష్మణులతో కూడా వానరరాజుకు సుగ్రీవుడు కిష్కింధకు వచ్చెను. యుద్ధములో వాలి సంహరింపబడెను. తతో నిహత్య తరసా రామో వాలిన మాహవే సర్వరక్ష హరిసంఘానాం సుగ్రీవ మకరోత్పత్తిం. రాముడు యుద్ధమునందు వాలిని శీఘ్రముగానే సంహరించి సమస్త వానరములకును వృక్షములకును సుగ్రీవునే ప్రభువుగా నొనరించెను. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేనం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. ఓ సీతాదేవి, రామునకును సుగ్రీవునకును ఈ విధముగా సమాగమమైనది. నేను హనుమంతుడను. వారిరువురును పంపగా నీ యొద్దకు వచ్చిన దూతనని తెలిసికొనుము. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవ సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. తన రాజ్యమును సంపాదించుకొన్న సుగ్రీవుడు మహాబలవంతులైన వానర శ్రేష్ఠులను నిన్ను వెదకుటకై 10 దిక్కులకును పంపియున్నాడు. ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహోజసా అద్రిరాజ ప్రతీకాశా సర్వతః ప్రస్థితా మహీం. గొప్ప పరాక్రమశాలియు వానరులకు నాయకుడును అగు సుగ్రీవునిచే నాజ్ఞాపింపబడి పర్వతరాజులను పోలిన వానరులు నిన్ను వెదకుటకు భూమి అందంతటను తిరుగుచున్నారు. తతస్తే మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. సుగ్రీవుని యానతికి తత్తరపాటు పొంది నేనును మరికొందరు వానరులతో గూడి నిన్ను వెదకుచు భూమి అందంతటను తిరుగుచున్నాము. అంగదో నామ లక్ష్మీవాన్
వాలి సూనుర్మహాబలః ప్రస్థితః కపిశార్దూల స్త్రిభాగ బల సంవృతః. వానర శ్రేష్ఠుడును శ్రీమంతుడును వాలికి పుత్రుడును మహాబలశాలియును అగు అంగదుడు వానర సైన్యములోని 3వ వంతునకు నాయకుడై మాతో బయలుదేరెను. తేషాం నో విప్రణ స్థానాం వింధ్యే పర్వత సప్తమి భృశం శోకపరీతానా మహోరాత్ర గణా గతాః. నిన్ను వెదకుచూబోవుచున్న మేము గొప్ప పర్వతమైన వింధ్యలో జిక్కుకొని దారి తెన్ను తెలియక కొన్ని అహోరాత్రములను మిక్కిలి దుఃఖించుచునే గడిపితిమి. తే వయం కార్యనైరాస్యాత్ కాలస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. సుగ్రీవుడు నిర్ణయించిన వ్యవధి దాటిపోయినది. మేము కార్యము సాధింపలేమను నిరాశ జనించినది. కపిరాజైన సుగ్రీవుని వలన ఎట్లును మరణశిక్ష తప్పదను భయము కలిగినది. అందువలన మేము ప్రాణములు విడుచుటకు సంకల్పించుకొంటిమి. విచిత్య వనదుర్గాణి గిరి ప్రశ్రవణాని చ అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాం త్యక్తుం సముద్యతాః. మేము ప్రవేశింప వలను పడని ఎడవులలో ప్రవేశించి వెదికితిమి. కొండలను ప్రవాహములను గాలించితిమి. ఎచ్చటను నీ జాడ కానరాలేదు. అందువలన మేము ప్రాణములను విడుచుటకు సంకల్పించుకొంటిమి. దృష్ట్వా ప్రాయోపదిష్టాంశ్చ సర్వాన్ వానర పుంగవాన్ భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవ యదం గదః. ఓ సీతాదేవి, వానర శ్రేష్ఠులమైన మేమందరము ప్రాణములను విడుచుటకు ప్రాయోపవేశము చేయుటను చూచి మా నాయకుడగు అంగదుడు సముద్రము వంటి దుఃఖమున మునిగి మిక్కిలి పరితపించెను. తవ నాశం చ వైదేహి వాలినశ్చ వధం తథా ప్రాయోపవేశమస్మాకం మరణం చ జటాయుషః. విదేహరాజపుత్రికవైన సీతాదేవి, నీవు కానరాకుండుటయు తన తండ్రి అయిన వాలి మరణించుటయు మా యొక్క ప్రాయోపవేశమును జటాయువు మరణించుటయు అంగదుని అత్యంత దుఃఖమునకు కారణములైనవి. తేషాం నస్వామి సందేశాన్నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరివాయా తస్య కునిర్వీర్యవాన్ మహాన్. కాలావధి నతిక్రమించి వచ్చిన వారికి మరణదండన విధింపబడునని ప్రభువాజ్ఞ ఇచ్చుట వలన నిరాశాపూరితులమై మరణించుటకు మేము సంసిద్ధులమైతిమి. అట్టి సమయమున మా కార్యమును సిద్ధింపజేయుటకు వచ్చినా ఏమి అన్నట్లు మహాపరాక్రమశాలియగునొక పక్షి రాజు మా వద్దకు వచ్చెను. గృధ్రరాజస్య సోదర్య సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవ్రధం కోపాదిదం వచనమబ్రవీత్. ఆ గొప్ప పక్షి గృధ్రరాజుకు జటాయువునకు సోదరుడు. అతని పేరు సంపాతి. తన సోదరుడు చంపబడినని మా వలన విని అతడు మిక్కిలి కోపించి ఇట్లనెను. యవీయాన్కేన మే భ్రాతా హతః క్వ చ నిపాతితః ఏతదఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానరోత్తములారా, మా తమ్ముడగు జటాయువునెవ్వడు చంపెను, ఎక్కడ చంపెను, ఈ విషయములను మీరు నాకు తెలియజేయుడు. అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథా తథం. అప్పుడంగదుడు జనస్థానమునందు నీ కొరకై భయంకరాకారుడైన రాక్షసరాజు రావణుడు జటాయువును చంపిన విధమును విస్తరముగా చెప్పెను. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితస్సో రుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. ఓ సీతాదేవి, అరుణుని పుత్రుడైన సంపాతి జటాయువు మరణించెనని విని మిక్కిలి దుఃఖించి నీవు రావణుని గృహములో నున్నట్లు చెప్పెను. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్థూర్ణం
తతః సంప్రస్థితా వయం. మాకెక్కువ సంతోషమును గల్గించు సంపాతి మాటలను విని అంగదుడు మున్నుగా నేల మేమందరము నచ్చటి నుండి వెంటనే బయలుదేరితిమి. వింధ్యాదుత్థాయ సంప్రాప్త సాగరస్యాంతముత్తరం త్వద్దర్శన కృతోత్సాహ హృష్టాస్తుష్టాః ప్లవంగమాః. ఆనందముతో మిగుల సంతుష్టులమైన వానరుల మందరమును వింధ్య పర్వతము నుండి బయలుదేరి సముద్రపుటొత్తర తీరమును చేరితిమి. అంగద ప్రముఖా సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః పునర్భీతా త్వద్దర్శన సముత్సుకాః. అంగదుడు మున్నగు వానరులందరూ నిన్ను చూడవలెనని యాతుర పడుచున్న వారై సముద్ర తీరమును చేరిరి. కాని ఆ సముద్రమును చూచి మిక్కిలి భయపడి మరల చింతింపసాగిరి. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. పిదప నేను సముద్రమును చూచి భయపడుచున్న వారి భయమును పోగొట్టి 100 యోజనముల సముద్ర భాగమును దాటి ఇక్కడికి ఎగిరి వచ్చి తిని. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా రావణస్య మయా దృష్టస్త్వం చ శ్లోక పరిప్లుతాః. రాక్షసులతో నిండియున్న ఈ లంకను రాత్రియందే ప్రవేశించి తిని. రావణుని చూచితిని, దుఃఖముతో నిండియున్న నిన్నును చూచితిని. ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం. ఉత్తమురాలవగునో సీతాదేవి, ఈ వృత్తాంతమంతయును జరిగినట్లుగా నీకు తెలియజేసి తిని. నేను రాముడు పంపగా వచ్చిన దూతను, నాతో సంభాషింపుము. తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్య పవనాత్మజం. ఓ సీతాదేవి, నేను వాయుపుత్రుడనగు హనుమంతుడను, సుగ్రీవుని మంత్రిని, రామకార్యమును నిర్వర్తించువాడనై నిన్ను చూచటికి వచ్చి తినని తెలిసికొనుము. కుశలీ తవ కాకుతుస్థ సర్వశస్త్రభృతాం వరః గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణః. ఆయుధములను ధరించు వీరులందరిలోనూ ఉత్తముడగు రాముడు క్షేమముగానున్నాడు. అన్నగారి సేవయందాసక్తుడును శుభలక్షణ లక్షితుడును అగు లక్ష్మణునకును క్షేమమే. తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవ వచనాదిహ. ఓ జానకీదేవి, నీ భర్తయు పరాక్రమశాలియును అగు రాముని హితమును గోరుచున్న నేను ఒక్కడనే సుగ్రీవుని ఆజ్ఞానుసారం ఇక్కడికి వచ్చి తిని. మయే యమ సహాయేన చరణా కామరూపిణా దక్షిణా దిగనుక్రాంత త్వన్మార్గ విచయైషిణా. వేరొక్కని సహాయము కోరక కామరూపమున దిరుగు నేనొక్కడనే నీ జాడను తెలుసుకొనగోరి ఈ దక్షిణ దిక్కునకు వచ్చి తిని. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమను శోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమశంసనాత్. నీవు కానరానందున వానర సైన్యములు దుఃఖించుచున్నవి. నీవు నా కగబడిన వృత్తాంతమును వారికి తెలిపి వారి దుఃఖమును పోగొట్టు భాగ్యము నాకు లభించినది. దిష్ట్యాహి మమ నవ్యర్థం దేవి సాగరలంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః. ఓ సీతాదేవి, నా యుదృష్టవశమున నేను సముద్రమును దాటి వచ్చిన శ్రమ వ్యర్థము కాకుండా ఫలించినది. నేను నిన్ను చూచుట వలన లభించు గొప్ప కీర్తిని పొందగలను. ఇది నా అదృష్టము. రాఘవస్య మహావీర్యః క్షిప్రం త్వామభిపత్స్యతే సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మహాపరాక్రమశాలియగు రాముడు రాక్షసరాజగు రావణుని బంధుమిత్ర సహితముగా సంహరించి శీఘ్రకాలములోనే నిన్ను గ్రహింపగలడు. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః
తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః. ఓ వైదేహి, మాల్యవంతమను పర్వతములన్నింటను ఉత్తమమైనది. కేసరి అను పేరుగల వానర మచట నివసించుచుండెను. అతడా కొండను విడిచి గోకర్ణ పర్వతమునకు బోయెను. సచ దేవర్షి బిర్ధిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతేః పుణ్యే శంబసాదనముద్ధరత్. వానరోత్తముడగు నా కేసరియే నా తండ్రి. దేవఋషుల యానతిని అనుసరించి అతడు పవిత్రమగు సముద్ర తీర్థమున శంబసాదనుడను రాక్షసుని చంపెను. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలీ హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా. ఓ మిథిల రాజపుత్రి, నేనతని భార్యకు వాయుదేవుని వలన కలిగిన కుమారుడను. నేనొనరించిన పనికి గురుతుగా నాకు హనుమంతుడనని ప్రసిద్ధి కలిగినది. విశ్వాసార్థం తు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి త్వామితో నయితా నఘే. నీకు నా ఎడల నమ్మకము కలుగుటకై నీ భర్త యొక్క గుణములను వర్ణించి చెప్పి తిని. ఉత్తమురాలవగు సీతాదేవి, రాముడు శీఘ్రకాలములోనే నిన్నిక్కడి నుండి తీసుకుని పోగలడు. ఏవం విశ్వాసితా సీతా హేతుభిశోకకర్షితాః ఉపపన్నైరభిజ్ఞానైర్దూతం తమవగచ్చతి. దుఃఖముచే కృషించియున్న సీతాదేవి కిట్లు కారణములతో కూడా హనుమంతుడు నమ్మిక కలుగునట్లు పలికెను. అతడు చెప్పిన గుర్తులను బట్టి సీత యతనిని రాముని దూతగా నమ్మెను. అతులం చ గతాహర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. అంత జానకీదేవి సాటిలేని సంతోషమును పొంది వక్రములైన రెప్పలు గల కన్నుల నుండి ఆనంద బాష్పములను విడిచెను. చారు తద్వదనం తస్యాస్తామ్ర శుక్లాయ తీక్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్. సంతోషము వలన అందమైన ఆమె ముఖము ఎర్రనివై లోవైపు తెల్లనై విశాలముగానున్న కన్నులతో రాహువు నుండి విడుదల పొందిన చంద్రుని వలె మిక్కిలి శోభించెను. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథోవాచ హనుమాంస్తాముత్తరం ప్రియదర్శనాం. హనుమంతుడు యథార్థముగానే వానరుడే అనియు మాయావి కాడనియు సీతాదేవి గ్రహించెను. అంత హనుమంతుడు ప్రియదర్శనయగు ఆమెను జూచి మరల ఇట్లు పలికెను. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాస్వసిహి మైథిలీ కిం కరోమి కథం వా తే రోచతే ప్రతియామ్యహం. ఓ దేవి, నీకీ వృత్తాంతమంతయు చెప్పి తిని. ఇక నీ ఊరటను పొందు. నేనేమి చేయవలెనో చెప్పుము. నీకేమి చేయుట ఇష్టము తెలుపుము. నేను తిరిగి రాముని యొద్దకు బోవలసి ఉన్నది. హతే సురే సంయతి శంబసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలీ ప్రభావత ప్రతిమశ్చ వానరః. ఓ మైథిలీదేవి, మహర్షులు ప్రోత్సహించుట వలన వానరోత్తముడగు మా తండ్రి కేసరి యుద్ధములో శంబసాదనుడను రాక్షసుని సంహరించెను. నా తల్లికి వాయుదేవుని మూలమున ప్రభవించి తిని. వానరుడనైన నేను ప్రభావమునందు వాయు సమానుడను. ఇది శ్రీమత్ సుందరకాండము 35వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.